తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా, ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు నాయన. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవా మీకే ఘనత. సత్యము, జీవము, మార్గమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. మొదటవాడును కడపటవాడునై ఉన్నటువంటి మా తండ్రి మీకే ఘనత. పరిశుద్ధుడని నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా దేవా మీకే ఘనత. స్తుతులకు పాత్రుడైనటువంటి మా దేవా మీకే స్తోత్రము. స్వస్థతనిచ్చు మా దేవా మీకే మహిమ. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా దేవా మీకే ఘనత. సమస్త ప్రజలకు అద్వితీయుడైనటువంటి మా దేవా మీకే మహిమ. ఆత్మస్వరూపమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. భూమాకాశములను సృజించినటువంటి మా దేవా మీకే ఘనత. కరుణ సంపన్నుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. కీర్తన నీడువంటి మా ప్రభా మీకే స్తోత్రం. సత్య స్వరూపైనటువంటి మా దేవా మీకే ఘనత. అద్భుత కరుడువైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవా మీకే ఘనత. జాలిగల దైవమా మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి మీకే స్తోత్రం. బలముగల మా దేవా మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపరైనటువంటి మా దేవా మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగానై ఉన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. మహిమగల మహారాజా నీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రం. గొప్ప దేవుడా నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం. ఆలోచనకర్త తండ్రి మీకే స్తోత్రం. సర్వోన్నతుడా మీకే స్తోత్రం. నాయన ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన పరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మా తల్లి గర్భాన పడిన మొదలుకొని నాయన ఇప్పటి వరకు తండ్రి మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే తండ్రి. నాయన మా పాపములన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచున్నామయ్యా. యేసయ్యా తండ్రి మీకే స్తోత్రం. యేసయ్యా ప్రభువా, ఇగో నాయన వారి పాపములను తండ్రి హెబ్రీ 10:17 వారి పాపలను వారి అక్రమములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకుని ప్రభు చెప్పుచున్నాడని హెబ్రీ పత్రికలు మీరు రాయించిన ప్రకారం నాయన ఇదిగో తండ్రి యెషయా 44:22లో మంచు విడిపోనట్లు నేను నీ అతిక్రమలను మబ్బు తొలినట్టు నీ పాపములను తుడిచివేసి ఉన్నానని తండ్రి మీరు మన్నించిన రీతిగా తండ్రి ఇగోనైనా మీరు సెలవిచ్చిన రీతిగా, లేఖనంలో సెలవిచ్చిన రీతిగా ఇగో నీ వీపు వెనక తట్టుకు మా పాపములన్నీ పారవేసేదని యెషయా 38:17లో రాయించిన ప్రకారము మా పాపములన్నీ మన్నించమని తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నాను ఆయన. సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇగో తండ్రి నాయన మేము పవిత్రులు అన్నట్లు శోభతో మా పాపములకు కడిగివేయ నాయన. మా దోషములన్నింటినీ తుడిచివేయమని, మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం దేవా మా యందు శుద్ధ హృదయము దయచేయండి తండ్రి. దేవా మా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని అడుగుచున్నాం నాయన. ఇక తండ్రి నాయన కీర్తన గ్రంథం 119:133లో తండ్రి నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపము మమ్మల్ని ఏలనీయకమని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇంకో నాయన మేము ఏ విధమైన పాపంలో పడిపోకున్నట్లు నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచండి తండ్రి. ఇక నేను సులువుగా చెక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు మీ కృపా కాపుదలు అడిగా అనుగ్రహించండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి టీవీ సీరియల్స్లోనే కానీ, ఇక నేను మొబైల్స్లోనే కానీ, నాయన నేత్రాసలలో కానీ నేను ఏ విధమైన నాయన సాతాను తంత్రాలలో పడిపోకుండా నాయన తగిన జ్ఞానము, బుద్ధి, వివేకం మాకు అనుగ్రహించండి నాయన. ప్రార్థనా శక్తిని మాకు దాయిచ్చేయండి తండ్రి. ప్రార్థన దుప్పటి మాకు దాయిచ్చేయండి నాయన. ప్రార్థన వరమణ మాకు దాయిచ్చేయండి తండ్రి. ఇంకా నేను పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించండి నాయన. ఇగో తండ్రి అలనాడు అపోస్తలులు కార్యాలలో తండ్రి మీరు నాయన ఏ విధముగా అయితే మేడగది మీద తండ్రి వాళ్ళు నాయన ఇగో నాయన ఏకముగా కూడి నాయన వారి ప్రార్థన చేయించుండగా ఏ విధముగా అయితే నాయన పరిశుద్ధాత్మ నాయన విభాగింపబడి నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా తండ్రి ఏ విధమైతే వాక్శక్తి గలవారై తండ్రి వారు అన్య భాషలు మాట్లాడి సాగిరో తండ్రి అటువంటి నాయన ధన్యత నాయన ఇక ఆ విధమైనటువంటి నాయన పరిశుద్ధాత్మ అభిషేకము, అగ్ని బాప్తీసము పొందుకునే రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి ఏ విధమైనటువంటి బిడ్డ కూడా తండ్రి బలహీనలు కాకుండా తండ్రి సాతాను తంత్రాలను జయించడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి కపటపు నడతను మాకు దూరం చేయండి నాయన.
మీ ఉపదేశాన్ని మాకు దాయిచ్యమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన తండ్రి. నాయనా నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని బ్రతికించము నాయన. నాయనా మా బాధలో అదే మాకు నెమ్మది కలుగుచున్నది కదా తండ్రి. నాయన నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు నాయన. నీ కట్టలను మాకు బోధించమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఇంకా ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియో అధిక బుద్ధియో అనుగ్రహించే దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక నేను సహాయం చేయండి తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో నాయన మేము పడిపోకున్నట్లు నాయన గర్వము నాయన గర్వంలో నాయన దానియేలు ఏ విధంగా అయితే తండ్రి దానియేలు గ్రంథంలో మీరు ఏ విధంగా 4:29-30-31 రాసించారో ఇక నాయన ఆ విధముగా తండ్రి ఇక నేను గర్వం పడకూడదు నాయన. ఇక తండ్రి ఇక నెబుకద్నెజరు తండ్రి గర్వపడే కదా తండ్రి నాయన తండ్రి తను నాయన గడ్డి తినవలసిన పరిస్థితి ఏర్పడింది నాయన. ఏ విధమైన గడ్డి కూడా ఇగో తండ్రి నాయన గర్వపడి తండ్రి నాయన ఆ విధంగా గద్దించుకునే స్థితికి మేము దిగజారకుండా ఉన్నట్లు నాయన మేము గర్వపడకుండా ఉన్నట్లు నాయన మీ దయారక్కల చట్టం భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి కోపం పడుకున్నట్లు నాయన ఇక నాయన కోపం పడేగల కోపం వల్ల పగపట్టి తండ్రి ఇక నేను మార్కు సువార్తలో యోహాను గారి మరణానికి కారణమైంది తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన హెరోది అలాగే కదా తండ్రి పగపట్టి కారణంగా నాయన యోహాను గారి మరణానికి కారణమైంది నాయన. ఆ విధంగా మేము వండుకున్నట్లు సహాయం చేయండి తలగా. తర్వాత తండ్రి అసూయ కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఒకటే నాయన. ఇగో తండ్రి అసూయ చేతనే కదా మా ప్రభు అయిన యేసుక్రీస్తుని అనేక సార్లు నాయన ఇగో నాయన వారు అప్పగించేశారు కదా. అనేక సార్లు ఆయన చంపాలని చూశారు కదా తండ్రి నాయన. ఏ విధంగా వ్యభిచారమే కానీ భోజన ప్రియత్వమే కానీ సోమర్థనమే కానీ ధనాశ కానీ ఏ విధముగా సులువుగా చిక్కులు పెట్టే పాపలు మీరు పడిపోకుండా నాయన మీ దయారక్కల చాట మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా సజీవులన్న లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా మా పాప దోషములన్నింటినీ మీరు పరిహరించి ఉన్నావు నాయన. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా కుటుంబంలో తండ్రి అందరము కలిసి తండ్రి సంఘంలో ప్రతి ఒక్కరము తోడకండి. ఇంకనైనా కుటుంబాల ప్రార్థన చేయడానికి కావలసినటువంటి నాయన మాకందరికీ నేర్పమని అడుగుచున్నాం తండ్రి. అలాగనైనా మీ సన్నిధిలో అందరము మోకరిల్లి ప్రార్థన చేయనట్లయినా మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇక కుటుంబ ప్రార్థనలు మాకు నేర్పండి తండ్రి. మాలో కొందరు నాయన ఇక భర్త చర్చికి వస్తే భారీగా చర్చికి రాలనే పరిస్థితులు ఉన్నది నాయన. నిజమే తండ్రి. ఒకరు రక్షణలకు ఉంటే ఇంకొకటి రక్షణ లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన తండ్రి. అనేక బాధలతో అనేక హింసలతో తండ్రి మిమ్మల్ని వెంబడిస్తున్నారు తండ్రి. లేఖనం అదే సెలవిస్తున్నది కదా తండ్రి. ఇంకనైనా కుటుంబాలలో అందరూ మారు మనసు పొందినట్లు నాయన కుటుంబాలను అన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాయన. జ్ఞాపకం చేసుకుని తండ్రి కుటుంబ ప్రార్థనలు చేసినట్లయినా మాకు అందరికీ జ్ఞాన హృదయాలు అనుగ్రహించారు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి భూమాకాశం సూచించినటువంటి మా దేవ మీకే స్తోత్రం నాయన. ఇగో తండ్రి యెహోషువ గ్రంథంలో యెహోషువ ఈ దేశంలో మీకు ఇచ్చుచున్నాడని మీ వల్ల మేము భయం పుట్టించినని నాయన ఏ విధంగా అయితే నాయన విశ్వాసం బట్టి రాహాబు వేశ్య వేగుల వారితో సమాధానంగా చేర్చుకున్నదో తండ్రి అవిధేయుల పట్టు నశించక ఇదిగో తండ్రి ఇక నాయన రాహాబు వలె తండ్రి మేము విశ్వాసం అంతా అభివృద్ధిపరచండి నాయన. రాహాబు విశ్వాసం వలె తండ్రి మేము విశ్వాసముగా తండ్రి మా క్రియలలో కూడా తండ్రి మేము ఎక్కడా తప్పిపోకుండా ఉన్నట్లు నాయన ఇంకా నేను సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను అన్నిటికీ ముఖ్యంగా తండ్రి ఇక నేను నేత్రాశలో కానీ తండ్రి ఇక నేను శరీరాశలలో కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో కానీ అలాగే నాయన తండ్రి ఇక మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో నైనా మేమందరము పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి తండ్రి. ఇక నాయన రాహాబ్ అనే వేశ్య తండ్రి ఆమె ఇల్లు పట్టణం ప్రాకారం మీద ఉండిన కనుక ఆ ప్రాకారం మీద నివసించున్న నాయన త్రాడు నాయన ఆమె అమ్మ విశ్వాసముతో త్రాడు వేలా చేసి కిటికీ ద్వారా వారిని దింపినదని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు తండ్రి. నిజమే తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఆ రఘు తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో నాయన యోర్ధాను తీరముందున్న అమోరియల ఇద్దరు రాజులైనటువంటి సియోను ఓగును మీరేమి చేసిద్రో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసిద్రో ఆ సంగతి మేము విన్నప్పుడు తండ్రి ఇంకా నాయన రాహాబు చెబుతున్న కదా ఆ సంగతులు మేము విన్నప్పుడు తండ్రి మా గుండెలు తరుకుపోయినని తండ్రి విన్న సంగతులు బట్టి ఎంత విశ్వాసముగా తండ్రి రాహాబని వేశ్య తండ్రి ఎంత విశ్వాసముతో తన క్రియలు చేసిందో తండ్రి అట్టి విధముగా తండ్రి సంఘంలో మేమందరం కూడా తండ్రి ఇక నేను మీరు మంచి సేవ కూడా అనిపించుకోవడానికి తండ్రి మీ ద్వారా అనిపించుకోవడానికి కావలసినటువంటి మంచి బుద్ధిని వివేకాన్ని జ్ఞానము విద్యని సంఘంలో ప్రతి బిడ్డకి అనుగ్రహించి తండ్రి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇక తండ్రి నాయన మీ సన్నిధిలో మేమందరం నిందారైతులుగా పరిస్థితులుగా బ్రతినట్లనైనా ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోని తండ్రి
మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన మీ మీ కృప చొప్పున తండ్రి మీ సన్నిధిలో నాయన మేమందరం నిందారతులుగా పరిశుద్ధులుగా బ్రతున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను శోధనలను జయించుటకు, శోధనలోను నాయన శ్రమల్లోనూ జయించుటకు కావలసినటువంటి నాయన జయించుటకు మాకు నేర్పమని అడుగుతున్నాం తండ్రి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడం లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. ఇక అట్టి రీతిగా మేమందరము కూడా నాయన శోధన జయించుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయండి ఆయన. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందునని మీరు యాకోబు 1:12 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మేమందరం కూడా ఇంకా నాయన శోధన జయించుటకు, శోధన సహించడానికి కావలసిన బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించి తండ్రి మీ సన్నిధిలో నిర్దోషులు కానీ పరిశుద్ధులు కానీ మేమందరం బ్రతినట్లు సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థనైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించిన ఆయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిస్తున్నావు తండ్రి. నేను అట్టి గొప్ప అధికార గల నామాన్ని బట్టే తండ్రి ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను ఆయన. నమ్ముట అలాగే తండ్రి ఇదిగోనైనా మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించట మేలుని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. ఇక నాయన మీ సన్నిధిలో మేము మొరపెట్టుకుని చుండగా తండ్రి మీ ప్రియకుమారుని ద్వారా మా ప్రార్థన ఆలకించి సహాయం చేయమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.